3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 94 నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరగ్గా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం చూపించింది. బీఆర్ఎస్ 6 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇక భారతీయ జనతా పార్టీ స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువ సీట్లు గెలుచుకుని పరువు పోగొట్టుకుంది. పంచాయతీల పరంగా చూస్తే మొత్తం 12,702 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ రెబల్స్ కలిపి 8,335 స్థానాల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ 3,000 లోపు పంచాయతీలకే పరిమితమైంది. సీట్ల శాతం ప్రకారం చూస్తే మొత్తం సీట్లలో 66% పంచాయతీల్లో కాంగ్రెస్ ఏకేతరం ఎగరవేయగా, భారతీయ జనతా పార్టీతో పొత్తుకట్టిన బీఆర్ఎస్ పార్టీ 33% సీట్లకే పరిమితమైంది. అంటే ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల సరళిని బట్టి రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురుకానుంది. ఇక అర్ధం ప్రాంతాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ తన ప్రాభవం కోల్పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలు మొదలు లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసింది. సిట్టింగ్ సీట్లైన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సీట్లను కూడా ఉప ఎన్నికల్లో కోల్పోయి పట్టణ ప్రాంతాల్లో ఎదురు దెబ్బలు తింది. 10 ఏళ్ల అరాచక పాలన చేయడం, అవినీతి, అక్రమాలు, కేడర్ను పట్టించుకోకుండా సోషల్ మీడియా మీద ఆధారపడటం, ఫేక్ ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యం వంటి అంశాలు బీఆర్ఎస్ ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంటే, ఇన్నాళ్లు ఫేక్ ప్రచారాలతో నెట్టుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిస్తేజంలోకి వెళ్లిపోయింది.